బంతేజీ మీరు ఇందాక 4 ఆర్య సత్యాల గురించి చెప్పారు. 4 నోబుల్ ట్రూత్స్ గురించి. ఇది నేటి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న మనుషులకి ఎలా ఉపయోగపడతాయంటారు? భగవాన్ బుద్ధుడు ఆర్య సత్యాలు గురించి చెప్పాడు కదా. దుఃఖం ఉంది అనేది ఒకటి ఆర్య సత్యం, అది ఎలా పుడుతుంది అనేది ఒకటి ఆర్య సత్యం. తర్వాత దానికి ఆ నిరోధం ఉందా లేదా అనేటువంటిది మూడవది, నిరోధ మార్గం అనేది నాలుగవది. అయితే భగవాన్ బుద్ధుడు మీరు ఏ సమస్యకైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మన లౌకికంగా అసలు సమస్య ఏంటి అనేది స్పష్టంగా గుర్తించగలగాలి. తర్వాత అది ఎట్లా పుడుతుంది అనేది మరి చూడగలిగినప్పుడు తర్వాత దానికి ఆ సమస్యకి ఏమన్నా పరిష్కారం ఉందా, తర్వాత పరిష్కారానికి మార్గం ఏంటి, ఇది మనం నిత్య జీవితంలో వాడుకోవచ్చు. కానీ భగవాన్ బుద్ధుడు ఉపదేశించింది అంతకు మించి అన్ని దుఃఖాలు పోగొట్టుకునే మార్గం గురించి భగవాన్ బుద్ధుడు చెప్పాడు. అది ఆర్య అష్టాంగిక మార్గం. మనము శీల, సమాధి, ప్రజ్ఞగా వీటిని చెప్పుకోవచ్చు. ఇది సంపూర్ణమైనటువంటి దుఃఖనాశనానికి తీసుకెళ్లేటువంటి మార్గం అన్నమాట. అయితే బుద్ధ భగవానుడు మనకు చెప్పింది ఏంటంటే జ్ఞానబోధ అనుకోవచ్చు. అయితే ఈ జ్ఞానబోధ బుద్ధ భగవాన్ మధ్య పైన ఇంకా ఏదైనా ఒక భగవంతుడు అనే వాళ్ళు ఎవరన్నారా? ఎవరైనా సృష్టించిన వాళ్ళు, లేకపోతే బుద్ధ భగవానుడు సృష్టించారా? ఈ ప్రపంచం ఎవరి చేత సృష్టింపబడింది అంటే దానికి సమాధానం ఏంటి? భగవాన్ బుద్ధుడు యాక్చువల్గా ఏవైతే నేను ఇంతకుముందే చెప్పాను, భగవాన్ బుద్ధుడు 2 విషయాలే చెప్పాడు. దుఃఖం అంటే ఏంటి, అది ఎలా నివారించాలనేటువంటిదే చెప్పాడు అనమాట. దీనికి భగవాన్ బుద్ధుడు మిగతా అనవసరమైనవి భగవాన్ బుద్ధుడు చెప్పలేదు. ఇది దుఃఖ నివారణకు సంబంధం లేనిది అనిపించినవన్నీ భగవాన్ బుద్ధుడు చెప్పలేదు. ఒకసారి తన శిష్యులతో అడవిలో నడుస్తూ కొన్ని ఆకులు చేతిలో పట్టుకొని, భిక్షువులారా నా చేతిలో ఆకులు ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఈ వనంలో అడవిలో ఎక్కువ ఉన్నాయా అని అడుగుతాడు అనమాట. వాళ్ళు చెప్తారు వనంలోనే ఎక్కువ ఉన్నాయి, వాటితో పోలిస్తే మీ చేతిలో ఉన్నటువంటి ఆకులు చాలా తక్కువ అని సమాధానం చెప్తారు. భగవాన్ బుద్ధుడు అప్పుడు చెప్తాడనమాట, నాకు తెలిసిందంతా నేను మీకు చెప్పట్లేదు, మీకు ఏది అవసరమో అది మాత్రమే చెప్తున్నాను అనేటువంటిది భగవాన్ బుద్ధుడు చెప్పాడనమాట. కానీ భగవాన్ బుద్ధుడి మనము సూత్రాలు విన్నప్పుడు దీనికి ఆది అటువంటిది అనేది ఏమి ఉండదు. ఇది అనేక సార్లు సంకోచం వ్యాకోచం చెందుతూ ఉంటుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు కదా, అట్లా అనమాట. అలా సంకోచ వ్యాకోచాలు జరుగుతూనే ఉంటాయి అని భగవాన్ బుద్ధుడు చెప్తాడనమాట. కానీ మనుషులందరూ ఎవరో ఒకళ్ళు సృష్టించడం అనే దాన్ని భగవాన్ బుద్ధుడు ఇదేమి ఒకళ్ళు సృష్టికర్త లేకపోతే సర్వశక్తివంతుడు అనే దాన్ని భగవాన్ బుద్ధుడు ఒప్పుకోడు. ఇంకొకటి చెప్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే ఒకసారి దీంట్లోనే ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అయ్యేటప్పుడు ఈ మంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ దేవలోకాల్లో అట్లా బ్రహ్మలోకాల్లో అట్లా వెళ్తారనమాట. తర్వాత అన్ని వరల్డ్ సిస్టమ్స్ అన్నీ అంతరించిపోతాయి అన్నమాట. ఒక ఆయన అట్లా బ్రహ్మలోకంలో పుడతాడు, ఇక్కడ అంతా అంతరించిపోతాయి అన్నమాట. అప్పుడు ఆయన చాలా బిలియన్ సంవత్సరాలు అట్లా గడుపుతాడు. ఆయనకి చాలా బోర్ కొడుతుంది అనమాట. బోర్ కొట్టినప్పుడు ఎవరైనా పుడితే బాగుండు నేను అని అనుకుంటాడు అనమాట. అట్లా అనుకున్న తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది పుడతారనమాట. అయితే ఆయన ఆయుష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బ్రహ్మ ఆయుష్ ఎక్కువ ఉంటుంది అనమాట. బిలియన్ సంవత్సరాలు అట్లా ఉంటుంది అనమాట. ఆయన ఏమనుకుంటాడంటే భ్రమపడతాడు అనమాట. నేను అనుకోవడం వల్లే వీళ్ళందరూ పుట్టారు అనుకుంటాడు. కానీ అట్లా కాదు, వాళ్ళ ఎవల్యూషన్లో వాళ్ళు పుడతారు, కానీ ఈయన నా సంకల్పంలో పుట్టాడు అనుకుంటాడు అనమాట. ఇంకోటి ఏమంటే ఆయన ఎదురుగానే ఆయన ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆయన ముందే మిగతా వాళ్ళందరూ పుట్టి మరణిస్తూ ఉంటారనమాట. ఆయన ఏమనుకుంటాడంటే నేను శాశ్వతము, వీళ్ళంతా శాశ్వతం కాదు అనేటువంటి తప్పుడు దృష్టిని పెంచుకుంటాడు అనమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళు తెరిపిస్తాడు అనమాట. సో బకబ్రహ్మ అనేటువంటిది ఆయన పేరు. సో ఇట్లా వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, దివ్య సుఖాలు ఉంటాయి. దేవతలకైతే, వీళ్ళకి బ్రహ్మలైతే ఇట్లాంటివి చాలా అపరిమితమైన అంటే ఏమంటారు, చాలా లైఫ్ స్పాన్ ఉంటుంది. కానీ వాళ్ళకి అంత జ్ఞానం కూడా ఉండదు అనే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. భగవాన్ బుద్ధుడు వెళ్ళి ఆయనకి జ్ఞానోదయం కలిగిస్తారు. రైట్, అండర్స్టూడ్. అయితే బంతేజీ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు భగవాన్ బుద్ధుడికి ఆయన పూర్వజన్మలో ఏంటి, ఎన్ని లక్షల సార్లు పుట్టాడు, జుగుప్స కలిగింది అని చెప్పన్నారు. ఆయనకి మన బోధి వృక్షం కింద ఆయనకి జ్ఞానోదయం అయింది అని చెప్పన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే దారిలో ఉన్నారు కదా, అంటే మీరు కూడా ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతూ ఉన్నారు అండ్ రెగ్యులర్గా మెడిటేషన్ అది చేస్తూ ఉంటారు. మీకు మీ పూర్వజన్మలో మీరు ఏంటనేది మీకు ఎప్పుడైనా తెలిసిందా? మీకేమన్నా? నేనైతే ఇంతవరకు అట్లాంటి పూర్వజన్మలు కాదు. నాకు 3 ఏళ్ల దాకా కిందికే నేను వెళ్ళలేదు. 3 ఏళ్ల నుంచి నాకు గుర్తుంది. కానీ మా
ఇది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ మా బడామంతి గారు మా మహాబోధి సొసైటీ యొక్క ఫౌండర్ గారికి అలాంటి పూర్వజన్మ ఇవి తెలిసినాయి, కలిగాయి. ఓకే, అంటే అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా డీప్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది మనసులో. యాక్చువల్గా దీంట్లో భగవాన్ బుద్ధుడి బోధనలో యాక్చువల్గా శాసనంలో మనం పొందేది ఏమి ఉండదు, పోగొట్టుకునేదే ఉంటుంది. మలినాలను ఒక్కొక్కటి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రతి మనిషి యొక్క మనసు ప్రకాశవంతమైనటువంటిదే, కానీ ఈ మలినాల వల్ల దాని ఇది కోల్పోతుంది అనమాట. ఎప్పుడైతే మలినాలు ఒక్కొక్కటి కోల్పోతూ ఉన్నాయో దీంట్లో మొట్టమొదట భగవాన్ బుద్ధుడు దీన్ని కూడా చాలా అద్భుతమైన ఉదాహరణలతో చెప్తారనమాట. బంగారం ఉందనుకోండి, ఏదైనా దాని ఖనిజ రూపంలో లభిస్తుంది. ఆ ఖనిజంలో రాళ్ళు రప్పలు ఇట్లాంటివి ఉంటాయి. ఫస్ట్ అవి క్లీన్ చేయాలి, తర్వాత మధ్య రకమైనటువంటి మలినాలు క్లీన్ చేయాలి. అయినా అప్పటికీ కొంచెం రాగి తుత్తనాగం ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవి కూడా ఒక్కసారి క్లీన్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి బంగారం లభిస్తుంది. ఆ స్వచ్ఛమైన బంగారంతో మీరు ఏ రకమైన ఆభరణాలు కావాలంటే ఆ రకమైనటువంటి ఆభరణాలు చేసుకోవచ్చు. అట్లానే మీ మనసు కూడా స్వచ్ఛమైంది అనుకోండి, మీరు ఏ రకమైనటువంటి దాని మీద దృష్టి పెట్టు అంటే దాని మీద దృష్టి పెడుతుంది, నాకు దాని గురించి తెలియదు చెప్పు అంటే దాని గురించి తెలియజేస్తుంది అన్నమాట. స్వయంగా మనమే చూసుకోవచ్చు, మనం చూసిన తర్వాతే నమ్ముతాం అనడం అని సరైన సైంటిఫిక్ టెంపర్. ఓకే, అయితే ఈ స్పిరిచువల్ జర్నీలో మెడిటేషన్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటే ఏమంటారు? మెడిటేషన్ లేకుండా ఎవరైనా ఆ విజ్డమ్ని కానివ్వండి, ఆ ఎన్లైట్మెంట్ని పొందే అవకాశం ఉంటుందా? భగవాన్ బుద్ధుడి బోధనలు అష్టాంగిక మార్గం అనుకుంటాం కదా, దాంట్లో ముఖ్యమైనటువంటి మూడు భాగాలుగా మనం విభజించవచ్చు: శీల, సమాధి, ప్రజ్ఞ. సో మొట్టమొదట యాక్చువల్గా శీల అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మీరు పంచశీల గురించి వినే ఉంటారు. నేను ఏ ప్రాణులను చంపను, ఇవ్వంది తీసుకోను, అంటే దొంగతనం చేయను, మోసం చేసో బెదిరించో ఇట్లా తీసుకోను, తర్వాత అక్రమ అనైతిక సంబంధాలు పెట్టుకోను అనేది ఒకటి, తర్వాత అబద్ధాలు ఆడను, మత్తు పానీయాలు సేవించను అనేటువంటిది ఈ 5 శీలాలు అన్నమాట. ఇవి పునాది లాంటివి. ఈ పునాది మీద మనం ధ్యానం చేయాల్సి వస్తుంది. తర్వాత మనము ఇవే లేవనుకోండి, మనకి ఆ ధ్యానం కూడా చేయడానికి సాధ్యపడదు అనమాట. ఈ ధ్యానానికి ఇంకో పేరు శీల, సమాధి అంటే ఇది ఇంకొక పేరు కూడా ఉంది, భావన అనేటుంటుంది. అంటే భావన అంటే పెంపొందించుకోవడం అనమాట. సో మనము పెంపొందించుకోవడం వల్ల కొన్ని మన మనసును అప్పుడు మనము ముందుకెళ్ళగలుగుతాం. పెంపొందించుకోవడం అంటే ఏమీ లేదు, మనల్ని మలినాలను తీసే పనే ఇవన్నీ. సో మనం మలినాలను ఫస్ట్ 4 ఈ భావనలో కూడా 4 రకాలైనటువంటి వ్యాయామం ఉంటుంది అనమాట. ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ మనలో చెడు అకుశలమైనవి రాకుండా చూసుకోవాలి, ఆల్రెడీ మనలో ఉన్నటువంటివి తీసేయాలి, తర్వాత మంచివి తెచ్చుకోవాలి, వాటిని రక్షించుకోవాలి అన్నమాట. ఇట్లా ఈ భావన అనేది, ధ్యానం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భగవాన్ బుద్ధుడు కూడా భిక్షులారా మీరు సమయాన్ని వ్యర్థం చేయకండి, శూన్యాగారాలు ఉన్నాయి, చెట్టు మొదళ్ళు ఉన్నాయి, మీరు ధ్యానం చేయండి అని చెప్పాడు అన్నమాట. ధ్యానంతోనే మన మనసు పెంపొందుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక ఫిలాసఫీ గురించి మాట్లాడదాం బంతేజీ. మనిషి ఎప్పుడు అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. కానీ బుద్ధిజం గురించి నేను తెలుసుకున్నంత వరకు ఇందులో ఎక్కువ డిటాచ్మెంట్ గురించే మాట్లాడతారు. ఎక్కడ దేని మీద కూడా అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, డిటాచ్మెంటే ఉంటుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఈ డిటాచ్మెంట్ అంటే ఇప్పుడు బంధాలని, ఉన్న ప్రాపర్టీస్ని, వీటన్నిటిని వదులుకోవడమేనా? అంటే దీనికి దూరంగా ఉండడమేనా? డిటాచ్మెంట్ అంటే ఇంకొకలా చెప్పాలంటే మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడమే అని నేను అనుకుంటాను. ఈ మామూలుగా మనం డిటాచ్మెంట్గా ఉంటే వీళ్ళతో మరి కుటుంబ బంధాలు ఎట్లా ఉంటాయి, అదే అయి ఉండొచ్చు కదా మీ ప్రశ్న. మనము ఎమోషనల్గా ఉన్నామనుకోండి, యాక్చువల్గా మనం చేయాల్సినవి కూడా చేయకపోవచ్చు. నా నిజ జీవితంలో నేను చూసినటువంటి ఒక ఉదాహరణ వివరిస్తాను. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. వాళ్ళ చిన్న బాబు ఒకసారి కుర్చీలోంచే కింద పడిపోయాడు. కింద పడిపోయి పళ్ళ మధ్యలో నాలుక కట్ అయిపోయింది అనమాట. వాళ్ళ మదర్ ఏమో పాపం ఎమోషనల్ అయ్యి ఆమెకు కాళ్ళు చేతులు ఏమి ఆడడం లేదు. కానీ వాళ్ళ నాన్న మాత్రం కూల్గానే ఆలోచించి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ చిన్న బాబు కాబట్టి అనస్థిషియా ఇవ్వకూడదు అని చెప్పారు. మరి ఏమైంది, ఆయన చాలా కూల్గా ఆలోచించి
ఆ బాబు నాలికని గట్టిగా పట్టుకున్నాడు ఏడుస్తున్నా కానీ. మామూలుగా అటాచ్మెంట్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం అట్లా చేయడం సాధ్యపడదు. తర్వాత అబ్బాయికి స్టిచెస్ వేశారు, అబ్బాయికి నయం అయిపోయింది. కాబట్టి అటాచ్మెంట్ అనేది మనము సరైన దిశగా ఆలోచించడానికి, సరైన పనులు చేయడానికి అడ్డంకిగా ఉన్నట్లయితే మనం ఇదే అవుతుంది అనమాట అది. కాబట్టి అట్లాంటి అటాచ్మెంట్ కాదు భగవాన్ బుద్ధుడు చెప్పింది. ఇంకొకటి మన అనే ఇది ఉంటేనే మనకి యాక్చువల్గా బాధ జరుగుతుంది అనమాట. చైనాలోను పాకిస్తాన్లో వరదలు వచ్చాయనుకోండి, మనకు దాంట్లో పెద్ద మామూలు వాళ్ళకి ఏమీ అనిపించదు సాధారణ ప్రజలకి. కానీ మన వాళ్ళకి ఏదైనా చిన్నది ఇదైంది అనుకోండి, ఇది అనిపిస్తుంటుంది కదా. సో అటాచ్మెంట్ వల్ల ఇట్లా ఉంటుంది అనమాట. మన అనేటువంటి ఫీలింగ్ వల్ల మనం ఒక్కోసారి దానికి ఎంతో దుఃఖపడుతుంటాం, బాధపడుతుంటాం. కానీ దీంట్లో అటాచ్మెంట్ లేకుండా ఉండి చేయవలసింది చేయడం, వాళ్ళ పట్ల కరుణ, మైత్రి ఉండడం. అటాచ్మెంట్ లేదు కానీ అపరిమితమైన ప్రేమ ఉంది. అటాచ్మెంట్ అంటే నేను చెప్పినట్టు నా వ్యూ ప్రకారం ఉండాలి అనేటువంటిది ఇది ఉంటుంది అనమాట. కానీ మైత్రి ఉందనుకోండి, దాంట్లో ఈ మనము వాళ్ళు చేసినా చేయకపోయినా కానీ మనం వాళ్ళ మైత్రి భావంతో చూస్తాం. అందరినీ చూస్తాం అంటే మన వాళ్ళని ఖచ్చితంగా మనం మైత్రి భావంతోనే చూస్తాం, కరుణ కలిగి ఉంటాం. ఇట్లాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. దాంట్లో అటాచ్మెంట్ లేదు. నువ్వు అది ఉంటేనే నా మాట వింటేనే ఇది అన్నట్లుగా ఇట్లాంటి ఏమి ఉండదు. మనం చేయాల్సినవన్నీ చేస్తాం అన్నమాట. రైట్. అయితే నేను చేసిన కొన్ని రీసెర్చ్ ప్రకారం కొన్ని చూస్తుంటే కొన్ని కోట్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇంటర్నెట్లో. బుద్ధిజం ప్రకారం అసలు మనిషికి వచ్చే ప్రతి ఒక్క సమస్యకు కారణం ఈగో, అహంకారము అని చెప్పి ఒక చోట చెప్పారు. అది వాస్తవం. అంటే మనిషికి గల అన్ని కారణాలకి, అంటే అన్ని కష్టాలకి కారణాలు ఈగో మాత్రమేనా? ఒకలా చెప్పాలంటే అది కూడా నిర్వాణం అంటే ఈగో అనే భావాన్ని కోల్పోవడం కూడా అనమాట. యాక్చువల్ భగవాన్ బుద్ధుడు చెప్పినటువంటి 3 లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇది మన శీల గురించి, సమాధి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. 3వ భాగం ప్రజ్ఞ, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగేటువంటి దృష్టినే ప్రజ్ఞ అంటాం అనమాట. దీంట్లో భగవాన్ బుద్ధుడు ఏది ఉన్నది ఉన్నట్లుగా చూడడం అంటే అనిచ్చ, అంటే ఏది శాశ్వతం కాదు అనేటువంటిది మనం అనుభవపూర్వకంగా ఊరికే సిద్ధాంతపరంగా తెలుసుకోవడం కాదు. అనిచ్చ అనేది ఒకటి. తర్వాత దుఃఖ అనేటువంటిది, అంటే భరించడం కష్టమైనది అనేది. 3వది అనత్త అనేటువంటిది. అంటే 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆత్మ అనేది లేదు, నేను అనేటువంటి ఈగో లేదు అనేటువంటిది ఇది అన్నమాట. సో భగవాన్ బుద్ధుడు ముఖ్యమైనటువంటి బోధ ఈ రియలైజేషన్. దీంట్లో ఏదో ఒకటి రియలైజేషన్ అయినా కానీ మిగతా 2 కూడా వస్తాయిగా మనకి అటకథల ద్వారా చెప్తాయి. సో ఈగోను పోగొట్టుకోవడం అనేదే మన నిర్వాణ సాధనగా చెప్పుకోవచ్చు. ఇంకొకలా అనిత్యతను చూసినా మిగతా 2 చూడొచ్చు, దుఃఖాన్ని చూసినా ఈ 2 చూడొచ్చు. అనంత అంటే ఏది శాశ్వతం కాదు, ఏది నా సొంతం కాదు అనేటువంటిది మనం చూసినా కానీ మనం రియలైజ్